హైదరాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళంతా ఆశించినట్లుగా బీమా సొమ్ము చేతికి అందుతుందా? ఆ దిశగా బాధిత కుటుంబాలకు ఎదురుచూపులు తప్పవా? దేశీయ బీమా కంపెనీలు తమ వైపు నుంచి చెల్లింపులకు సిద్ధంగా ఉన్నప్పటికీ అనుమానాలు ఎందుకు కొనసాగుతున్నాయి? గత అనుభవాలే ఇందుకు కారణమా? 3.5 దశాబ్దాల క్రితం జరిగిన ప్రమాదానికి కూడా ఇంతవరకు పరిహారం అందలేదా? వాజ్ దిస్ సిగ్నేచర్ స్టోరీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. విమాన ప్రయాణికుల సహా మొత్తం 280 మంది వరకు ఈ ప్రమాదంలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. విమాన ప్రయాణాల చరిత్రలో ఇదో విషాద ఘటనగా ఆ రంగంలోని వాళ్లే అంగీకరిస్తున్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు పరిహారం అందించడం, బీమా సొమ్మును బాధితులకు చేరవేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా అంటే సరైన సమాధానం రావటం లేదు. చట్ట ప్రకారం రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ముకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని బాధిత కుటుంబాలు భయపడుతున్నాయి. ఇన్సూరెన్స్ సంస్థలైన ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ కీలక ప్రకటన చేశాయి. ఈ ప్రమాద బాధితులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసినట్లు ప్రకటించాయి. క్లెయిమ్ ఫారం, పాలసీ డాక్యుమెంట్, నామినీగా ఉన్న వారి కేవైసీతో పాటు వారి బ్యాంకు ఖాతా వివరాలు వంటి కనీస పత్రాలతో క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపాయి. నామినీగా ఉన్నవారు లేదా చట్టబద్ధంగా వారి వారసులు ఎవరైనా స్థానిక అధికారులు, ఆసుపత్రుల నుంచి పొందిన మరణ ధృవీకరణ పత్రంతో క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు క్లెయిమ్లను సకాలంలో పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని ఐసీఐసీఐ లాంబార్డ్ వెల్లడించింది. వాస్తవానికి దేశీయ కంపెనీలు అందించే బీమా సొమ్ము చాలా తక్కువ. అంతర్జాతీయ రీ ఇన్సూరెన్స్ సంస్థలు ఎక్కువగా ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తమ మొత్తం బీమా ప్రీమియంలో కేవలం 1% మాత్రమే విమానయానం నుండి సంపాదించింది. బీమా ప్రక్రియలో ఎక్కువ భాగాన్ని ప్రపంచ రీ ఇన్సూరర్లకు అప్పగించింది. అందుకే బాధితులకు బీమా పరిహారం ఎప్పుడు అందుతుందన్న పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రమాదానికి గురైన డ్రీమ్ లైనర్ విమానానికి ఈ ఏడాది ఏప్రిల్లో ఇంజిన్ మార్చారు. అప్పుడు దాని బీమాను 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచుతూ ప్రీమియం చెల్లించారు. అయితే విమాన ప్రమాద బీమా క్లెయిమ్లు 1500 కోట్లకు చేరుకుంటాయని ఎయిర్ ఇండియా అంచనా వేస్తోంది. మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ₹1,80,00,000 బీమా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అదే ₹420 కోట్ల దాటుతుంది. థర్డ్ పార్టీ బీమా అంటే విమానం కూలినప్పుడు వైద్య కళాశాలలో 30 మంది వరకు చనిపోయారు. వారికి కూడా బీమా సొమ్ముతో పాటు దెబ్బతిన్న భవనాలకు నష్టపరిహారం అందించాల్సిన అనివార్యత ఏర్పడింది. 90% సొమ్ము విదేశీ బీమా కంపెనీల నుంచి రావాల్సిన తరుణంలో ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేం. పైగా ప్రమాదానికి తప్పెవరిదని తేల్చడం కూడా పెద్ద సమస్య అవుతుంది. ఈ విమానాలకు సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బీమా అనేది కొంచెం ఎవరు చెల్లించాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా నడుపుతున్నారు కాబట్టి టాటా వాళ్ళు ₹1 కోటి ఇచ్చారు, అది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. అలాగే గవర్నమెంట్ ఒక 10 లక్షలు ప్రకటించింది, అది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. కానీ ప్రతి ప్రయాణికుడికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా పెద్ద ఎత్తున ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు. సో ఇది ఎవరు ఇవ్వాలంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. అది ఎలా జరిగిందంటే, ముందు ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఆ ఫ్లైట్ అంటే టేక్ ఆఫ్ అవుతున్నాయి, వరుసగా 2 ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతున్నాయి. ముందు అదే దీని మీద కొంచెం ముందు ఒక ఫ్లైట్ వెళ్తుంది, దాంట్లో ఒక చిన్న నట్టు ఊడి కింద పడింది. అసలు ఆ ఫ్లైట్ పైకి ఎగిరిపోయింది. తర్వాత దీని వెనకాల వచ్చే ఫ్లైట్ కి సంబంధించిన టైర్ ఏదైతే ఉందో ఆ నట్టు మీద పడింది. నట్టు మించి వెళ్ళేసరికి ఆ టైర్ కొంచెం బరస్ట్ అయింది. బరస్ట్ అయ్యి ఆ టైర్ లో ఉన్న మొక్క ఎగిరి వెనకాల ఇంజన్ తగిలి ఇంజన్ మొత్తం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఇదంతా ఇప్పుడు దీంట్లో ఎవరు చెల్లించాలి? ముందు ఫ్లైట్ వాడు చెల్లించాలా? ఎందుకంటే ఆ ఫ్లైట్ కి సంబంధించిన నట్టుడింది కాబట్టి ఆ ఫ్లైట్ వాడు చెల్లించాలా? ఇప్పుడు వెనకాల ఉన్న ఫ్లైట్ వాడు చెల్లించాలా? ఏ కంపెనీ వాడు చెల్లించాలి? ఇవన్నీ కూడా నడిచినాయి. చివరికి దీని మీద నానా తర్జన జరిగి చివరికి ఆ ముందు వెళ్ళిన ఫ్లైట్ ని మెయింటెనెన్స్ ఎవరు చేశారో, ఆ రిపేర్ ఎవరు చేశారో, ఆ రిపేర్ చేసిన కంపెనీ, ఆ నట్టు ఊడిపోవడానికి కారణమైన కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు చెల్లించాల్సి వచ్చింది మొత్తం ప్రయాణికులందరికీ కూడా. అందువల్ల ఇప్పుడు కూడా ఈ ప్రయాణంలో కూడా ఎవరిది తప్పు? ఎయిర్ ఇండియా తప్ప, దాన్ని మెయింటెనెన్స్ చూసే వాళ్ళకి తప్ప, లేదంటే టాటా వాళ్ళకి తప్ప, లేదంటే గవర్నమెంట్ తప్ప, లేదంటే ఈ ఫ్లైట్ కంపెనీ ఉంది కదా కంపెనీ తప్ప?
మొత్తం దీనికి సంబంధించిన రిపేర్లు చూసే సంస్థ, ఎవరికి తప్పు అనేది తేల్చడానికి సంవత్సరాలు తినేస్తారు. సో ముందైతే మనకి ఓవరాల్ గా పలానా దీనివల్ల బ్లాక్ బాక్స్ చూసేసి ఏదో పలానా దాని వల్ల అని చెప్పేస్తారు, కానీ ఒరిజినల్ గా ఏం జరిగింది అనేది తేల్చడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వాలంటే మాత్రం మొత్తం అంతా కేసు మొత్తం స్టడీ అంతా అయిపోయి ఫైనల్ ఇది అని కారణం ఇది అని తెలిసిన తర్వాత వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ అనేది. గత అనుభవాలు కూడా ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమాన బాధితుల కుటుంబాల్లో అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తున్నాయి. 1988లో ముంబై, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల కుటుంబాల్లో 20 మంది పరిస్థితి ఇప్పటికే అగమ్య గోచరంగా ఉంది. ఆ ఏడాది అక్టోబర్ 19న అహ్మదాబాద్ దగ్గర జరిగిన ప్రమాదంలో 133 మంది మరణించారు. అందరికీ తలా 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించి ఎయిర్ ఇండియా సంస్థ చేతులు దులుపుకుంది. అందులో 20 మంది కోర్టుకెక్కారు. కుటుంబాల పరిస్థితులు, చనిపోయిన వారి హోదా, వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పరిహారం చెల్లించాలని వాళ్లంతా కోర్టులో కేసు వేశారు. దాంతో ప్రకటించిన పరిహారానికి తోడు అదనంగా 6% వడ్డీ చెల్లించాలని అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు 2003లో ఉత్తర్వులిచ్చింది. వడ్డీని 9% పెంచుతూ గుజరాత్ హైకోర్టు 2009లో తీర్పు చెప్పింది. దాంతో బాధిత కుటుంబాలు 2010లో సుప్రీంకోర్టుకెక్కాయి. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఇంకా నడుస్తోంది. ప్రస్తుత ప్రమాద బాధితులకు భారీగా బీమా సొమ్ము వస్తుందన్న వార్తల నడుమ తమకు కూడా ఆ స్థాయిలోనే పరిహారం ఇవ్వాలని 1988లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. 15 సంవత్సరాలైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఏ సంగతి తేల్చడం లేదని, అప్పట్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన వారంతా నానా అగచాట్లు పడ్డామని వారు చెబుతున్నారు. మరి పరిష్కారం ఏంటో చూడాలి.